మిత్రులకి, బంధువులకి, సోదర సోదరీమణులందరికీ శుభాభినందనలు. మొన్న ఒక చోట ఎక్కడో విన్న మాట, ఒకడన్నమాట, అది పచ్చి నిజమన్నమాట. ప్రతి ముసల్మాను ఇంట్లో ఖురాను, ప్రతి క్రైస్తవుడి ఇంట్లో బైబిలు ఉంటాయి. మరి ప్రతి హైందవ సనాతన ధర్మం అనుయాయుల్లో భగవద్గీత ఉంటుందా అని. ఉన్నప్పటికీ దాని పట్ల అవగాహన ఉన్నదా? అది విని బాధపడిన వాళ్ళలో నేను ఒకడిని. కానీ వ్యాసుల వారి దగ్గర నుంచి గరికపాటి వారి దాకా భగవద్గీత వ్యాఖ్యానం అందరూ లేదా కొందరు వినే ఉంటారు. కానీ భగవద్గీత చదివే విధానం, ప్రామాణిక తాత్పర్య గ్రంథాలు కూడా తెలియాలి కదా. నేను చదివినవి కొన్ని. ఒకటి శీల ప్రభుపాద వ్యాఖ్యానం ఇస్కాన్ వారిది, గీతా ప్రెస్ వారి అనువాదం, రామకృష్ణ మఠం వారి శంకర భాష్యం, విద్యాప్రకాశనందగిరి వారి వ్యాఖ్యానం. ఇవి నేను కొన్ని చదివిన వాటిల్లో కొన్ని. మన ఈ ప్రయత్నం భగవద్గీతను సులభతరం చేయడం మరియు చదివే విధానం కాబట్టి గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి ఆంధ్రానువాదాన్ని ప్రాతిపదికగా తీసుకుని మొదలు పెడుతున్నాను. ఇది మొదట సంస్కృతం నుండి హిందీలోనికి, తదుపరి తెలుగులోనికి అనువదించబడిన ప్రక్రియ. ఇక్కడ ప్రతిపదార్థం కాకుండా భావార్థానికి పెద్దపీట వేయడం జరిగింది. మీరు మీ భగవద్గీత సంచికను చేతిలోనికి తీసుకుని పారాయణకు సిద్ధం కండి. భగవద్గీత 18 అధ్యాయాలని అందరికీ తెలుసు. మొదటిది అర్జున విషాద యోగం. ఇది దాదాపుగా మనందరి మనస్థితి. 16 అధ్యాయాలు కృష్ణ పరమాత్మ మనకిచ్చిన దారులు. చివరిదైన మోక్ష సన్యాస యోగం సమగ్రించబడిన అమృత గుళిక. ఇంగ్లీష్లో చెప్పాలంటే సమ్మరీ ఆఫ్ ఆల్ 17 చాప్టర్స్. ఈ 18 అధ్యాయాలు వరుసగా కొంచెం ఇంగ్లీష్లో కూడా అర్థం చేసుకోవడానికి వీలుగా, నా తరం వాళ్ళకి అర్థమయ్యే వీలుగా, అదేవిధంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి అర్థమయ్యే విధానంగా నేను కొంచెం రాయడం జరిగింది. తప్పైతే క్షమించండి. ఒకటి అర్జున విషాద యోగం. ఇదే ఒక రకంగా చెప్పాలంటే మనం ఏం చేయాలో తెలియకపోవడం, డైలమా అంటారు ఇంగ్లీష్లో. 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇంగ్లీష్లో నేను అర్థం చేసుకున్నది రేషనల్ థాట్. 3 కర్మయోగం, ప్రాగ్మాటిక్ డ్యూటీఫుల్నెస్. 4 జ్ఞాన కర్మ సన్యాస యోగం, ఇంటలెక్చువాలిటీ. 5 కర్మ సన్యాస యోగం, ఈక్వానిమిటీ. 6 ఆత్మ సంయమ యోగం, సెల్ఫ్ కంట్రోల్. 7 జ్ఞాన విజ్ఞాన యోగం, సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. 8 అక్షర బ్రహ్మ యోగం, మెథడ్ ఆఫ్ సనాతన. 9 రాజవిద్య రాజగుహ్య యోగం, సీక్రెట్స్ ఆఫ్ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్. 10 విభూతి యోగం, ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్. 11 విశ్వరూపం, అండర్స్టాండింగ్ మ్యాగ్నానిమిటీ అండ్ యూనివర్సాలిటీ. 12 భక్తి యోగం, సరెండర్ విత్ డివోషన్. 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం. చాలా సరదాగా కూడా అనిపిస్తుంది, కాకపోతే నాకు ఎలా సింపుల్గా చెప్పాలో తెలియక దీన్ని ఇంకొంచెం సింపుల్గా చెప్పేశాను నేను. తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఫార్మ్ అండ్ ఫార్మర్ ఫర్ ఆన్గోయింగ్ రిజల్ట్స్. ఇది మీరు క్షేత్రజ్ఞ విభాగ యోగం చదువుతున్నప్పుడు మీకు ఇంకొంచెం అర్థం అవుతుంది దీని గురించి. గుణత్రయ విభాగ యోగం 14వది. 3 బిహేవియర్స్ టు చెక్ ఆన్. మనకున్న 3 గుణాలు, వాటిని ఎలా చేయాలి అన్నది. 15 పురుషోత్తమ యోగం. ఈ పురుషోత్తమ యోగం అంటే డెఫినేషన్ ఆఫ్ బెస్ట్, అంటే ఒక హ్యూమన్ బీయింగ్ కానీ ఎవరైనా కానీ బెస్ట్గా ఎలా ఉండాలి అన్నది. 16 దైవాసుర సంపత్ విభాగం. ఒక రకంగా చెప్పాలంటే థియరీ ఆఫ్ రెస్పాన్స్ అనొచ్చు. అదేవిధంగా సనాతన ధర్మం లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడున్న కమ్యూనిస్టుల గురించి అవనివ్వండి, లేకపోతే మ్లేచ్ఛ జాతి యొక్క మతాలు అవనివ్వండి, వాటి మీద ఎలా చెప్పారు అన్నది
దీని యొక్క భాగం అన్నమాట. దైవాసుర సంపద విభాగంలో ఆ దైవము అసురము ఏమిటి, వాళ్ళు ఏ విధంగా చేస్తారు, దాంట్లో ఆస్తికత్వంకి నాస్తికత్వానికి తేడా ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పుకొస్తారు ఆయన. సో మనం కూడా చాలా సరదాగా ఉంటుంది, చాలా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి మీరు చాలా ఫాస్ట్గా కూడా అర్థం చేసుకుంటారు. 17వది శ్రద్ధాత్రయ విభాగ యోగం. మనకు జనరల్గా ఉండేవి 3 టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్. ఏంటదన్నది మోక్ష సన్యాస యోగం, క్రక్స్ ఆఫ్ గీత. పారాయణ మొదలుపెట్టేటప్పుడు మొదట 12వ అధ్యాయమైన భక్తి యోగంతోనే మొదలు పెట్టాలన్నది ప్రతీతి. అందువల్ల మనం కూడా భక్తి యోగం ద్వారానే మొదలు పెడదాం. భగవద్గీత పారాయణ 3 విధాలుగా తీయాలి. ఒకటి మొదట శ్రీకృష్ణ ప్రార్థన, వ్యాసవందనం. ఎందుకంటే ఆయనే గురువుగారు కదా మరి వ్యాసులు. సో శ్రీకృష్ణుడు ప్రార్థన, వ్యాసవందనం చేసి పారాయణ మొదలు పెట్టాలి. పారాయణ అయిపోయిన తర్వాత వరాహ పురాణంలోని గీతా మహాత్మ్యం, భూదేవి విష్ణు మధ్య ఉన్న సంవాదం, ఆ గీతా మహత్యంతో ముగించాలి. నేను కృష్ణ ప్రార్థన, వ్యాసవందనం ఒక పాడ్కాస్ట్గా, తర్వాత ప్రతి అధ్యాయము సెపరేట్గా పెడతాను. అదేవిధంగా వరాహ పురాణంలోని గీతా మహత్యం కూడా సెపరేట్గా పెడతాను. ప్రతిరోజు పెడతాను. రోజుకో అధ్యాయం చూసుకుందాం మనం. నాకు తెలిసినంతగా ఈ భగవద్వాక్యాన్ని, గీతని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. తప్పులుంటే క్షమించండి, వెంటనే తెలియచేయండి, సరిదిద్దుకుంటాను. నేను కూడా మీతో పాటు ఈ జ్ఞానార్జన ప్రయాణానికి తొలడిగేస్తూ కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, దశమి, సోమవారం, సాధారణ శకం ప్రకారం 11 నవంబరు 2024న రికార్డ్ చేయబడింది.